హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ థాట్స్. ఈరోజు నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను లాస్ట్ వీడియోలో తిరుపతి టు బెంగళూరు వెళ్ళాను కదండి. సో దాంట్లో ఎందుకు వెళ్ళాను అంటే రీజన్ మీకు చెప్పలేదు. సో ఇప్పుడు చెప్పబోతున్నాను. నేను ఒక ట్రిప్కి వెళ్తున్నాను. సో అదే నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో నేపాల్కి వెళ్తున్నానండి. సో నేపాల్ అనేది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయింది. నాకు రీసెంట్గానే పాస్పోర్ట్ నేను తీసుకున్నానండి. పాస్పోర్ట్ తీసుకున్న వెంటనే నేపాల్కి ప్లాన్ చేశానమాట. సో ఇది సడన్ ప్లాన్ అండి, నేను ముందుగా ఏం అనుకోలేదు. సో సడన్గా లాస్ట్ వీక్ బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఇంకా అక్క వాళ్ళు వెళ్తున్నారు, నన్ను రమ్మంటే ఇంకా నేను కూడా వెళ్ళానమాట. సో నాకు బెంగళూరు టు నేపాల్ ఫ్లైట్ టికెట్ ఉన్నింది. సో అందువల్ల నేను తిరుపతి నుంచి బెంగళూరుకి వచ్చి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో స్టే చేసేసి బెంగళూరు నుంచి ఇంకా నేపాల్కి ఫ్లైట్లో వెళ్ళామన్నమాట. సో ఇంకా అక్క నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. సో మాది టెర్మినల్ 2 అండి. టెర్మినల్ 2లోకి ఎంటర్ అయిపోయి సో ఇంకా పాస్పోర్ట్ వెరిఫికేషన్ అదంతా ఉన్నింది. ఆ పాస్పోర్ట్ వెరిఫికేషన్ చూసుకుంటూ ఇంకా లగేజ్ చెక్ ఇన్ అయిపోయి సో మేమంతా వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. సో మాకు అప్పుడు తెలిసింది మా ఫ్లైట్ 1.5 hours డిలే అని చెప్పి. సో ఇంకేం చేయాలో అర్థం కాక మొత్తం ఎక్స్ప్లోర్ చేశానమాట. ఎయిర్పోర్ట్ మొత్తము చూసుకుంటూ వెళ్ళాను. నాకేమి ఎయిర్పోర్ట్ ఏం కొత్త కాదు. సో ఆల్రెడీ చూశాను, కానీ నేను టెర్మినల్ 1లో వెళ్ళేదాన్ని, ఎందుకంటే డొమెస్టిక్లో వెళ్ళేదాన్ని కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కదా, టెర్మినల్ 2లోకి వచ్చాను. సో అక్కడ ఎలా ఉందో చూద్దామని చెప్పి మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. సో అక్కడ నాకు స్పా అండ్ రెస్టారెంట్ కనిపించింది. సో అక్కడ ఏంటంటే కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ కొన్ని కార్డ్స్ మీద ఫ్రీ ఫుడ్ తినచ్చు అనమాట. సో మా అక్కకి ఉన్న కార్డ్స్లో మా అక్క సెలెక్ట్ అయింది. సో అక్కడ వెళ్ళి మా అక్క ఎంజాయ్ చేసింది ఫుడ్ని. నేను చిన్న అక్క కలిసి మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అక్కడ కాఫీ అండ్ సమ్ స్నాక్స్ తిని ఎంజాయ్ చేసామన్నమాట. సో అక్కడ ఏంటంటే చాలా కాస్ట్లీ అండి. ఎయిర్పోర్ట్లో మనం ఏం కొనాలన్నా చాలా ఎక్స్పెన్సివ్. సో అందుకని మేమేం ఎక్కువగా అక్కడేం కొనలేదు. ఏంటంటే ఏం అవసరం ఉందో అది మాత్రమే తీసుకొని ఎంజాయ్ చేసాము. ఇంకా ఫైనల్గా టైం అనేది అయిపోయింది. సో ఇంకా అక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి, అంటే ఫోటో స్టాల్స్ అనమాట అవి. సో ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసి స్పెండ్ చేసాము. సో ఈజీగా టైం అనేది గడిచిపోయింది. అక్కడ అన్ని స్టాల్స్ని ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. సో ఇంకా ఫైనల్గా మాకు అనౌన్స్మెంట్ వచ్చేసిందండి, ఫ్లైట్ వచ్చింది అని. సో ఇంకా మేము తిరుగుతూ ఉన్నాం కదా, సో ఆ స్పాట్కి వెళ్ళడానికి కోసం ఇంక వెళ్ళిపోయాము. మాకు C4 ఇచ్చారండి. ఆ స్పాట్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఫ్లైట్ టికెట్స్ అంతా చెక్ చేసుకునేసి తర్వాత ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. సో ఏంటంటే ఇంకా వెంటనే ఫ్లైట్ ఎట్లా వచ్చిందంటే అప్పుడే గాలి వాన స్టార్ట్ అయ్యింది. సో ఇంకేం చేస్తాం చెప్పండి, ఇంకా వెయిట్ చేసాము. మళ్ళీ డిలే, 1/2 hour డిలే అయిందనమాట వాన వల్ల. సో ఇంకా 1/2 hour డిలే అయిపోయిన తర్వాత ఇంకా మాకేం అర్థం కాలేదు, ఏంట్రనైనా ఈరోజు మొత్తం డిలేలోనే గడిచిపోతుంది రోజంతా అనుకున్నాము. ఇంకా ఫైనల్గా అనౌన్స్ చేశారు. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయి ఇంకా ఫ్లైట్ చూస్తున్నాను అనమాట, నా సీట్ ఎక్కడుంది అని చెప్పి. నాకు విండో సీట్ వచ్చిందండి, కానీ ఏం ప్రయోజనం చెప్పండి. కానీ నేను లొకేషన్ ఏమీ చూడలేకపోయాను, ఎందుకంటే బికాజ్ వాన పడుతుంది, రెయిన్ చాలా హెవీగా వస్తుంది, గాలి వాన వల్ల. వాళ్ళ అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారు. సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. కానీ మాకు ఎలా ఫ్లైట్ మూవ్ అవుతుంది అనేది మ్యాప్ రూపంలో చూపించారనమాట. ఎంత గ్రాటిట్యూడ్ వస్తుంది, విండ్ లెవెల్ ఎలా ఉంది అంతా చెప్తూ ఉన్నారు. సో వారణాసి వచ్చినప్పుడు మాత్రం లైట్ ఆన్ చేశారండి. ఎందుకోసం అంటే ఫుడ్ సర్వ్ చేయడం కోసము. నన్ను అడిగారు వెజ్ ఆర్ నాన్ వెజ్ అని చెప్పి. సో నేను ఆబ్వియస్లీ నాన్ వెజ్ అని చెప్తాను. సో నాన్ వెజే చెప్పాను. సో నాన్ వెజ్ ఇచ్చారు, దాంతోపాటు బ్రౌనీ ఒకటి ఇచ్చారు, బ్రెడ్, బటర్ ఇచ్చారనమాట. రైస్ విషయానికి వస్తే కలర్ రైస్ అండి అండ్ చికెన్ గ్రేవీ ఇచ్చారు. దాంతోపాటు స్ప్రౌట్స్ కర్రీ ఒకటి ఇచ్చారనమాట. ఫుడ్ అయితే చాలా యావరేజ్గా ఉన్నింది. నాకైతే అసలు ఎప్పుడు నేను తినలేదు కాబట్టి నాకైతే నచ్చలేదు. మేబీ అలానే ఉంటుందేమో ఫ్లైట్లో. అండ్ ఒక కాఫీ కూడా ఇచ్చారు. సో బయట ఎలా ఉందో చూద్దాం, లైట్ ఆన్ చేశారు కదా అని చెప్పి చూశానమాట. వ్యూ అయితే బ్యూటిఫుల్గా ఉన్నింది లైటింగ్తో పాటు. సో నాకు బాగా నచ్చింది. సో ఒక స్మాల్ వీడియోని రికార్డ్ చేశాను, అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో అలా ఇంకా రెస్ట్ తీసుకుంటూ
తింటూ ఉన్నాను తినేసిన తర్వాత. సో అంత లోపలే నేపాల్కి రీచ్ అయిపోయాము. సో ఎంటర్ అవ్వంగానే బుద్ధ స్టాచ్యూ కనిపించింది, బ్యూటిఫుల్గా ఉన్నింది. సో ఇంకా అక్కడ ఒక ఫోటో తీసుకునేసి ఇంకా వీసా ఇనాగ్రేషన్ చేసుకొని ఇంకా మా కార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము ట్రావెల్లో బుక్ చేసుకున్నాం కాబట్టి కార్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా కార్ ఎక్కేసి ఫైనల్గా రూమ్కి రీచ్ అయిపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.